సంక్రాంతి మొదలై ఆల్రెడీ 2 days అవుతుంది కదా. ఈ 2 days కానీ మన వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే అప్పుడే సంక్రాంతి అయిపోయింది, అప్పుడే అయిపోయింది అనుకున్నారు. కాకపోతే ఇంకా ముక్కను ఉంది. అయినా కానీ మీరేం బాధపడకలేదు. ఈ సంక్రాంతి 4 రోజులు అయిపోయినా కానీ మీకు మంచి మంచి స్పాట్లు ఇంకా తిరగవలసి బోల్డ్ అని ఉన్నాయి. మీకు 6 రోజులు అనుకున్నారంటే 6 రోజులు, 7 రోజులు అనుకుంటే 7 రోజులు, వారం రోజుల దాకా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే నేను చెప్తా ఉంటాను. మనం ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళబోయేది అందమైన ప్రకృతి గల మారేడుమిల్లి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. క్లౌడ్స్ బాగా ఫామ్ అవుతున్నాయి, అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో తీద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. బాగుంటుందా మొత్తం ఓవరాల్గా పాములేరు కాడి నుంచి మనకి మారేడుమిల్లి వరకు అన్ని మంచి మంచి లొకేషన్లే. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 days స్పెండ్ చేద్దాం అనుకుంటే కనుక గుడిసా కూడా వెళ్ళొచ్చు. అలాగే దగ్గరలో భద్రాచలం, ఇంకా పాపకొండలో బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటా మన ట్రావెలింగ్ అయితే మొదలు పెడదాం. మనం ప్రజెంట్ ఉన్నది అయితే చెవులంకలో మన NH 216 పక్కనే ఇంత అందమైన ప్లేస్ని అయితే డిజైన్ చేశారు చూడండి. కానీ పట్టణం నుంచి పల్లెటూరు వచ్చిన వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్ అవనవసరం లేదు, ఎందుకంటే మన ప్లేలిస్ట్లో బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి. అది కూడా మన ఉపయోగదారులో ఎన్ని కవర్ చేయొచ్చు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ కూడా ప్లేలిస్ట్ పెడతాను చూడండి. మనం ఇప్పుడు గోకవరం వంతుని దాటిన తర్వాత 2 రూట్లు వస్తాయి అనమాట. ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటేమో రైట్ సైడ్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే పాపకొండలు అలాగే గండిపోచం ఆలయం దగ్గరికి వెళ్తాం. అలాగే మనం రైట్ సైడ్ తీసుకున్నామంటే కనుక మారేడుమిల్లి వెళ్తాం అనమాట. ఎదుగుండి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట బాపరమ్మ తల్లి టెంపుల్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఈ టెంపుల్ సీతపల్లిలో ఉండే బాపరమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అలా చరిత్ర ఏంటి అన్నది మొత్తం ఫుల్గా ఆ పూజారి గారి చేత చెప్పించాను అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాపరమ్మ టెంపుల్ దాటాం కదా, ఈ టెంపుల్ దాటిన కాడి నుంచి మనకి మారేడుమిల్లి 38 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా దారుణంగా మనకి కోతులు అయితే కనబడుతూ ఉంటాయి. మనకి ఈ వీడియోలో చాలా దుక్కుల టైం లాప్స్ అయితే పెట్టాను, ఎందుకంటే ఈ ఫారెస్ట్ని మొత్తం అంతా చూపించాలనే ఉద్దేశంతో టైం లాప్స్ అయితే పెట్టాను అనమాట. మనకి కొంచెం దూరంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కొండపైన ఉంటుంది. మీకు ఆర్చ్ చూపిస్తాను చూడండి. ఇదిగోనమాట, ఇదే ఆర్చ్ అయితే. మళ్ళీ రీసెంట్గా ఎప్పుడైనా సరే ఈ పక్క వచ్చినప్పుడు మొత్తం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇప్పుడే కనిపిస్తుంది కదా, అదే అనమాట భూపతిపాలెం రిజర్వాయర్ అయితే. లోనికి వెళ్ళడానికి ఎటువంటి డోర్స్ అయితే ఓపెన్ అయ్యి ఉండవు. మీకు ఈ భూపతిపాలెం రిజర్వాయర్ దాటిన తర్వాత అయితే మాత్రం ఫోటోషూట్ పాయింట్ కూడా వద్దే భలే ఉంటుంది అనమాట. ఇక్కడ డ్రోన్ ఎగరేసి వ్యూస్ అయితే కవర్ చేశాను, మొత్తం అంతా ఎంజాయ్ చేయండి. ఈ భూపతిపాలెంలో ఫోటోషూట్ ఫుల్గా తీసుకున్న తర్వాత ఇంక రండి మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే వంటలు చేసుకుంటే మాత్రం అడవిలో పొలంతో కానీ ఫైర్ అయితే వేయకూడదు అనమాట. ఓన్లీ గ్యాస్తోనే మనం ఫుడ్ అనేది వండుకోవాలి. మీరు ఫైర్ అయ్యి మాత్రం వేసినా పైకి పుక్క అనిపించిందంటే అక్కడికి ఫారెస్ట్ ఆఫీసర్ ఖచ్చితంగా వచ్చేసి మీకు వార్నింగ్ అయితే ఇస్తారనమాట. మేము క్యాంప్ వేసుకుంది ఎక్కడంటే మారేడుమిల్లికి రంపచోడవరానికి మధ్యలో అయితే మంచి మాకు క్యాంప్ పాయింట్ అయితే దొరికిందనమాట. అక్కడైతే క్యాంప్ అయితే తీసుకున్నాం. ఇదే మా క్యాంప్ పాయింట్ అయితే. రెడీ చేయాలి ప్రస్తుతానికి స్టార్టింగ్ క్యాంపింగ్ అయితే, ఎందుకంటే మేము వంటలన్నా ఇంటికాడ చేసుకుని వచ్చాం కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి మా ఊళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా కానీ మనం పొలాల పోయి మాత్రం పెట్టకూడదు అనమాట. ఇక్కడ ఇవన్నీ ఏంటనుకున్నారు, జీడి మామిడి తోటలు. అదేనండి మనకి కాజు ఉంటుంది పిక్క, ఆ కాజు తోటలు అనమాట. ప్రస్తుతానికి అయితే ఏం కాయలేదు. మొత్తానికి అయితే భోజనం వచ్చేసింది చూడండి. ఇంటికాడ నుంచే తెచ్చేసుకున్నాం బిర్యానీ, చికెన్. ఇది ఏంటంటే నాటుకోడు, అదే మనకు కోస ఉంటుంది కదా, పుంజు మాసం అనమాట. పందెం కొట్టిన పుంజు మాసం. మొత్తం ఓవరాల్గా అయితే ఈ చలి వెదర్లో హాట్గా బిర్యానీ తింటామంటే మామూలుగా లేదు, అది ఉందన్నమాట. మనం ప్రస్తుతానికి పూర్తి లెవెల్లో అయితే మనం మారేడుమిల్లి అయితే రీచ్ అవ్వలేదు. మనం రంపచోడవరానికి మారేడుమిల్లికి మధ్యలో అయితే ఉన్నాం అనమాట. మారేడుమిల్లి వెళ్ళిన తర్వాత మీకు గుడిసె ఎలా వెళ్ళాలన్నది ఒక హింట్ ఇస్తాం చూడండి. మనం ఏముంది ఇప్పుడు ఇలా వెళ్తాం కదా, మనకి రైట్ సైడ్లోనే గుడిసె వెళ్ళి దారి అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫుడ్ అయితే అదిరింది, మామూలుగా అయితే లేదు. మేము ఏంటంటే మారేడుమిల్లి ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ వండుకునే వాళ్ళం, లేదా ఇక్కడ బొంగు బిర్యానీ తీసుకునే వాళ్ళం. ఈసారి అయితే మాత్రం కొత్తగా ట్రై చేసాం, ఇంటికాడ నుంచి వండుకు తెచ్చుకున్నాం అనమాట. మాకైతే టైం బాగా కలిసి వచ్చింది. ఇంకా రండి మనం మారేడుమిల్లి అయితే వెళ్ళిపోదాం. బాగుంది కదా ఫారెస్ట్ అయితే. మనకి ఇప్పుడు ఎక్కబోయే ట్రెక్కింగ్లో స్టార్టింగ్ అయితే తెలియదు జలతరంగిణి. కానీ అమృత తారకి వెళ్ళాలంటే మాత్రం
హై ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంకా జలతరంగిణి అనుకోండి, ఇక్కడ ఇలా ఉంటుంది స్పాట్, అది దగ్గరలో ఉంటుంది, కాకపోతే కిందకి బాగా డౌన్లోకి దిగాలి. ఇంకా అమృతధార అయితే మాత్రం చాలా టాప్లో ఉంటుందండి బాబు. ఆ ట్రెక్కింగే డేంజర్, అంటే మామూలుగా ఉన్న ట్రెక్కింగ్ అయితే. చూసారా కొండ ఎంత ఎత్తులు ఉందా. భూపతిపాలెం విలేజ్ దాటిన తర్వాత అయితే మాత్రం ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు మనకి మారేడుమిల్లి తప్ప వేరే విలేజ్ అయితే కనబడదు అనమాట. ఫారెస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. మనం అయితే ఫైనల్గా మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. మనం గుడిసి వెళ్ళగలమని మీకు చెప్తాను, క్లియర్గా అంటా ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మారేడుమిల్లి సెంటర్లోకి వచ్చిన తర్వాత ఒక డైవర్షన్ రైట్ సైడ్కి అయితే ఉంటుంది అనమాట. ఆ రైట్ సైడ్కి వెళ్ళామంటే గుడిసే ఇంకా ఉండే. ఆకుమావిడికోట 26 కిలోమీటర్లు, బోదులూరు 10 కిలోమీటర్లు, భద్రాచలం 105, చింతూరు 52. మీకు ఇప్పుడు కనబడుతుంది చూడండి మెడికల్ జనరల్ స్టోర్ అని చెప్పేసి. మనం ఎలా వెళ్ళాం అనుకోండి గుడిసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడ నాన్ స్టాప్ అనమాట, చిదక్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము మన ఫుడ్ తీసుకున్నది ఎక్కడంటే స్నేహ రెస్టారెంట్ కనబడుతుంది చూడండి ఇక్కడ. దీనికి పక్కన ఉన్న ఇదే త్రిమూర్తులు రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాం అనమాట. బొంగు బిర్యానీ కానీ, బొంగు చికెన్ కానీ, బొంగు మటన్ కానీ ఏదైనా సరే ఇదే స్టైల్లో తయారు చేస్తాను అనమాట. అవన్నీ కనిపించేవి బొంగులే. అలా కాలుతానే ఆయిల్ వేయకుండా ఫుడ్ అయితే రెడీ చేస్తారు. మీరు ఈ ప్లేస్కి రావాలంటే 5 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇంత ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా, కార్లు మొత్తం. ఇక్కడ ఏపీయే కాదు, కేరళ, కర్ణాటక, ఇంకా మన తెలంగాణ నుంచి కూడా చాలా అయితే వెహికల్స్ వచ్చినాయి. మీకు నేమ్ ప్లేట్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఏపీ 5 కన్నా మిగతా స్టేట్ మనకి ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ. వీకెండ్లో కానీ సెలవుల్లో కానీ ఈ టూరిజం ప్లాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ రాబోయే వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే దాంట్లో ఫుల్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ ఏ టైంని విజిట్ చేయాలి, ఏ ప్లేస్ని కవర్ చేయాలి, మొత్తం అన్నీ కూడా ఆ వీడియోలో అయితే ఇస్తాను. మొత్తం బడ్జెట్తో సహా ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో రాబోతున్నాయి. ఇంకా రండి మనం జలపాతం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకొద్ది దూరంలో మీకు వాలి సుగ్రీవులకు సంబంధించిన ఒక వనమూలిక కేంద్రం ఉంది. ప్రతి వనమూలిక కూడా అక్కడ దొరుకుతుంది అనమాట. ఆ ప్లేస్ భలే ఉంటుంది, చూపిస్తాను రండి. వాలి సుగ్రీవ వనమూలిక సంరక్షణ ప్రదేశం అంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని వనమూలికలకు సంబంధించిన మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట. ప్రకృతి సహజ సిద్ధమైన వనమూలికలు ఔషధ గుణములు కలిగినవి ఉన్నవి. ఇక రండి మన జలతరంగిణి జలపాతం దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ జలపాతం బాగా డౌన్ కొట్టడం వల్ల మెట్లు ఎక్కువ దిగవలసి ఉంటుంది కనుక మెట్లు కాళ్ళు లాగే వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు, ఏజ్ ఎక్కువ వాళ్ళు ఈ ఏరియాకి అయితే దిగడానికి కొంచెం స్కిప్ చేయండి. పైన అయితే ప్లేస్ బాగుంటుంది, అక్కడ ఎంజాయ్ చేయండి. ఇదేనమాట మారేడుమిల్లి టాప్ 2లో ఉన్న రెండో వాటర్ ఫాల్. టాప్ 1 వచ్చి అమృతధార వాటర్ ఫాల్, టాప్ 2 ఇదనమాట. టాప్ 3లో అయితే చాపరాయి వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే పార్కింగ్ అనేది చాలా ఎక్కువ ప్లేస్లో కట్టడం అయితే జరిగింది. ల్యాండ్ని చదును చేసి ఈ మాత్రం పార్కింగ్ లేకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా స్టాప్ అయిపోతూ ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇదంతా కనిపించేదంతా కూడా మనకి జలతరంగిణి వాటర్ ఫాల్కి సంబంధించిన లొకేషన్ అనమాట. మనం అక్కడ కూర్చుని ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. మనకు ఓల్డ్లాగా ఊగటానికి చాలా బాగుంటుంది అంతా కూడా లొకేషన్. ఈ వాటర్ ఫాల్లో దిగేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ కంటిన్యూగా రాళ్ళని నానపడం వల్ల నాచు అలాగే బాగా జారుడుగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా దిగండి. ఇంతకుముందే చాలామంది కింద పడిపోయారు అనమాట. తలకు కూడా తలిగేసింది. తలకే చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, కాళ్ళు చేతులు ఇరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. బాగా పైకి ఎక్కొద్దు, కింద ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా రండి ఆ వుడెన్ బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుందో. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఇరిగిపోయింది ఆ వుడెన్ బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు మళ్ళీ కట్టారు. నడ్డానికి కూడా దారి లేదంటే చూడండి క్రౌడ్ ఎంత ఫుల్గా ఉందో. చూడండి మరీ టూ మచ్ ఉన్న జనం అయితే. అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇరిగిపోయింది కదా, కాకపోతే వుడెన్ బ్రిడ్జ్ మళ్ళీ కట్టారనమాట. వాటర్ ఫ్లోటింగ్ అనేది నార్మలే, పెద్ద హైలే లేదు. రండి ఇంకా పైకి వెళ్ళి కొద్ది మనకి వ్యూస్ అయితే అదిరిపోతాయి అనమాట. దాన్ని ఇంకా పైకి వెళ్దాం.
ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫాల్ అంటే అందరికీ ఇష్టమే, అందరికీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు అక్కడికి. కాకపోతే ఇక్కడ ఉన్న రాళ్ళు చాలా స్లోప్గా చాలా నాచు పట్టే ఉన్నాయి, జారిపోతుంది అనమాట. ఎంత జాగ్రత్తగా దిగుతారు చూడండి జనం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడే ఒక అమ్మాయి అయితే కింద పడిపోయింది అనమాట, తలకి తలిగేసిన దెబ్బ అయితే. ఆ అమ్మాయిని పైకి తీసిపోరు, కొళ్ళు కూడా తిరుగుతున్నాయంట. ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దెబ్బతో డిసప్పాయింట్ అయిపోయి అందరూ పైకి ఎక్కారనమాట. అంత భయంకరంగా ఉన్నాయి స్లోప్గా రాళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే ఎంజాయ్ చేయండి. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. కాకపోతే చేసే పొరపాటు వల్ల తలకు కానీ కాళ్ళకి కానీ చేతులకు కానీ ఎరిగిందంటే మనం ఎంత డిసప్పాయింట్ అవుతాం, మనకు కూడా వచ్చిన వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారో చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, జర్నీని హ్యాపీగా ముగించుకుని ఇంటికి సంతోషంగా జాగ్రత్తగా వెళ్తాను ఆశిస్తూ ఇంక వీడియో ఎండ్ చేయబోతున్నాను ఇక్కడతో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలో మారేడుమిల్లిని ఎలా ఎంజాయ్ చేయాలి, ఏ టైంలో రావాలి, ప్లానింగ్ ఎలా వేసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చివరిలో కామెంట్ రాయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.